హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా పూర్ణం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం ఏదైనా పండగలకైనా అండ్ ఫంక్షన్స్కైనా కూడా ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇవేమి కూడా మనకి ఫెయిల్ అవ్వకుండా కొన్ని టిప్స్ కూడా చెప్తున్నాను. ఇలా చేసుకుంటే కనుక పైన లేయర్ అంతా కూడా చాలా క్రిస్పీగా వచ్చి బూరి చల్లారిన తర్వాత కూడా అంతే క్రిస్పీగా ఉంటుంది. మీరు స్టార్టింగ్ వీడియోలో చూసుంటారు కదా. మీరు ఎలా చేయాలో చూసే ముందుకైతే ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. సో మనమైతే బూరెలు చేసుకోవడం కోసం ముందుగా పప్పులు నానబెట్టుకోవాలి కదా. ఇక్కడ హాఫ్ కప్ వచ్చేసి మినపప్పు తీసుకుంటున్నానండి. అది కూడా పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు. సో హాఫ్ కప్ మినపప్పు తీసుకుని బౌల్లో వేసేసి వాటర్ వేసుకుని దీన్ని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం లేదు అనుకుంటే కనుక ఇనుప మొక్క ఏదైనా వేసుకుంటే త్వరగా నానుతుంది. తర్వాత ఒక 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని దీన్ని కూడా వేరే బౌల్లో వేసి సో ఇది కూడా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అయితే ఇది వచ్చేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువగా నానక్కర్లేదు. 2 పప్పులు నానబెట్టేసుకున్నాం కదా. 1 అవర్ తర్వాత ముందుగా మనం పచ్చిశనగపప్పుని తీసుకుని దీన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని అప్పుడు కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే పప్పు అనేది మనకి బాగా ఉడుకుతుంది అనమాట మెత్తగా. సో పప్పు వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పప్పు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. లేదంటే పప్పు నానబెట్టుకున్న కప్తో ఒక 1.5 కప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ పప్పు ఉడికేలోగా మినపప్పును కూడా వాష్ చేసేసుకుని చూపిస్తున్న విధంగా అయితే పొట్టంతా సపరేట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. అలాగే మనం తోపు కలుపుకోవడం కోసం వేరే బౌల్లోకి బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. అయితే నేను మినపప్పు తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పు బియ్యపిండి వేసుకుంటున్నాను. ఇది కూడా మెత్తగా కాకుండా కొంచెం మొరుంగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి, బూరెలు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో 1.5 కప్పు బియ్యపిండి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని తడిపెట్టుకోవాలి. మనం డైరెక్ట్గా మినపిండిలో కలిపేస్తే ఉండల్లాగా వచ్చేసి చాలా ఇబ్బంది అయిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా వాటర్ కలిపి తడిపెట్టుకుంటే మనకి ఈజీగా కలిసిపోతుంది. దాంతోపాటుగా మనకి బూరెలు కూడా పైన క్రిస్పీగా వస్తాయి అన్నమాట. నాకైతే ఇక్కడ 1/4 కప్పు వరకు వాటర్ పట్టాయండి. వాటర్ వేసుకుని చూపిస్తున్న విధంగా అయితే పిండిని తడిపి కాసేపు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పు ఉడికిపోయి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం కదా. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతను తీసుకుని చూస్తే మనకి కొంచెం వాటర్ అనేవి ఉంటాయండి. పప్పు కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. అయితే ఒక స్ట్రైనర్లోకి పప్పు అంతా కూడా వేసేసుకుని వాటర్ని సపరేట్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ పప్పే ఉంటుంది. అప్పుడు ఈ పప్పుని కుక్కర్లోకి యాడ్ చేసేసుకుని మనం పప్పు తీసుకున్న కప్పుతోనే 1.5 కప్ వరకు బెల్లం తురుము వేసుకుంటున్నాను. కావాలంటే ఒక 1 కప్పు బెల్లం వేసుకుని 1/2 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. సో బెల్లం వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటెతో మనం మెదుపుకుంటూ ఉంటే అది బెల్లం అంతా కూడా బాగా కరిగి దగ్గరకు అవుతుంది. దీన్ని మళ్ళీ సపరేట్గా పప్పు గుత్తితో మెదపాల్సిన అవసరం లేదండి. కొంచెం అక్కడక్కడ పప్పులాగా ఉండి ఇలా మెదుపుకుంటూ ఉంటేనే బాగుంటుంది. అయితే మనం ఇక్కడ ఈ పప్పు బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి ఈ విధంగా దగ్గర పడుతుంది. ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటే కనుక ఎక్కువ టైం పట్టేస్తుంది. మన వాటర్ ఏమీ లేవు కాబట్టి ఈ విధంగా మనకి దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గీ కూడా వేసుకుంటున్నాను. వేసుకుని ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ పూర్ణం బూరెలకైతే గీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కావాలంటే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుని వేసుకోవచ్చు అనమాట, మీకు అలవాటు ఉంటే కనుక. సో ఈ విధంగా కలుపుకొని ప్యాన్కి ఈ విధంగా అంచులు అంటే స్ప్రెడ్ చేసి ఉంచుకొని ఇలాగ చల్లారి చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మనం పప్పుని గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే కనుక మనకు ఉరుము బాగా వస్తుంది. బూరె కూడా పైన క్రిస్పీగా రావడంతో పాటు మెత్తగా కూడా ఉంటుందన్నమాట, బాగుంటుంది. సో పప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసేసుకొని మనం ముందుగా బియ్యం పిండిని నానబెట్టి ఉంచుకున్నాం కదా తడిపెట్టి, అందులోకి ఒక 1/4 కప్పు వరకు బెల్లం తురుము యాడ్ చేసుకుంటున్నాను. సో చాలామంది వేయరు, కానీ వేసుకుంటే ఆ లోపల పూర్ణంతో పాటు పైన ఆ తూపు కూడా మనకి తీపిగా తగులుతూ ఉంటుందన్నమాట. మనం బెల్లం వేసుకున్న తర్వాత డైరెక్ట్గా ముందుగా పిండిలో కలిపేయకుండా బెల్లం కొంచెం పెద్ద ముక్కల్లాగా ఏమైనా ఉంటే కనుక చూపిస్తున్న విధంగా వాటిని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇలా బెల్లం ముక్కలు ఉండిపోతే మనకి బూరెలు చీదేస్తాయి. అందుకోసం మొత్తం అంతా బాగా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత మనకి మినపిండి కూడా నలిగిపోయి ఉంటుంది కదా. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండాలి. దీన్ని ఇప్పుడు మనం బయటకి తీసేసుకొని
బెల్లం కలిపి ఉంచుకున్న పిండిలోకి అయితే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మినపరవ్వ ఉంది కదా, అది మొత్తం కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మినపరవ్వ నేను చూపించిన కన్సిస్టెన్సీలో కనుక గ్రైండ్ చేసుకుంటే మనం మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలానే ఉంచేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం అంతా కలుపుకొని మనం ఈ విధంగా ఫింగర్ డిప్ చేసుకొని చూస్తే ఆ వేలికి ఏ విధంగా అయితే పిండి కోట్ అయిందో మన బోరికి కూడా అలానే కోట్ అవుతుంది. అండ్ ఇంకొక టిప్ చెప్తున్నానండి, ఏంటంటే ఒక బౌల్లోకి వాటర్ తీసి అందులో కొంచెం పిండి వేసుకుని ఈ విధంగా వాటర్లో తేలితే కనుక కరెక్ట్గా సరిపోయినట్టు. ఒకవేళ విడిపోతే కనుక కొంచెం బియ్య పిండి కలుపుకోవాలన్నమాట. తర్వాత మనకి ఈ పూర్ణం కూడా బాగా చల్లారి ఉంటుంది కదా, దాన్ని కూడా చూపిస్తున్న విధంగా బాల్స్ లాగా చేసేసుకోవాలి. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. అండ్ వీటితోనే బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక పూర్ణం తీసుకుని పిండిలో విధంగా డిప్ చేసుకుని ఒక 2-3 సార్లు బాగా కోట్ చేసి తర్వాత 2 వేళ్లతో పాటు తీసుకుని ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే అంచులకి తీసేసి బాగా మరుగుంచుకున్న ఆయిల్లోని విధంగా బూరెలాగా డ్రాప్ చేసేసుకోవాలి. అండ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే కనుక బాగా వేగి మంచి రంగు వస్తాయి. సో ఇదే విధంగా అన్ని బూరెల్ని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి మనం వేయించుకోవాలి. అయితే వేసిన వెంటనే కూడా వాటిని కలిపేయకుండా కొంచెం వేగిన తర్వాత అప్పుడు కలుపుకుంటూ కూడా అన్నవైపులా వేయించుకోవాలి. ఇంచుమించుగా ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి బాగా వేగి మంచి రంగు వస్తుందన్నమాట. అలాగే మనం కలుపుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. గరిటె ఏమైనా తగిలిందంటే కనుక ఆ లోపల పిండి కొంచెం క్రాక్స్ వచ్చేసి బయటకు వచ్చేస్తుంది అనమాట పూర్ణం అంతా కూడా. అందు గురించి జాగ్రత్తగా కలుపుకుంటూ ఈ విధంగా బాగా వేగిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. నేనైతే ముందు ఒక వాయి వేసేసానండి, అప్పుడు వీడియో తీసుకోవడం మర్చిపోయాను అనమాట. మీకు సెకండ్ వాయిలో చూపిస్తున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత మనకి చేతితో ఈజీగా లేదనుకుంటే కనుక స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయితే పిండిని తీసుకుని ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే బౌల్కి వదిలేసి అప్పుడు ఆయిల్లో డ్రాప్ చేసేసుకోవచ్చు. సో ఇలా కూడా ఈజీగానే వస్తుంది. మీకు ఎలా అనిపిస్తే ఆ విధంగా ట్రై చేయండి. సో మిగతా అన్ని పూర్ణాలని కూడా ఈ విధంగా బూరెలాగా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయండి. పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూసారు కాబట్టి ఒకసారి నేను చెప్పిన టిప్స్ అండ్ కొలతలు ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.